హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. మినపప్పు ఏమీ వాడకుండా జొన్న దోసలు వేసుకుందామా అండి? అది జొన్న పిండితో కాకుండా జొన్నలను నానబెట్టుకొని రుబ్బుకొని వేసుకుందామా? నేను కూడా ఫస్ట్ టైం అండి దోసలు వేయడం. దోసలు ఎలా వస్తాయో ఏమో అని డౌట్గా వేసిన దోసలు సూపర్గా వచ్చాయి. అందరికీ నచ్చాయి కూడా అండి. ఆ దోసలు ఎలా వేయాలో చూద్దామా? దానికోసం పావు కప్పు బియ్యం. ఆ బియ్యం ఏ బియ్యం అయినా పర్వాలేదండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పావు కప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు జొన్నలు. ఈ రెండింటిని ఒకే గిన్నెలో తీసుకున్నా సరిపోతుందండి. వేరువేరుగా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండింటిని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి సుమారు 5 గంటలన్నా నానబెట్టుకోవాలండి. జొన్నలు మెత్తగా నలగాలంటే సుమారు 5 గంటలన్నా నానాలండి. ఇలా నానబెట్టుకున్న జొన్నల్ని మిక్సీలో గానీ, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవడమేనండి. మేము వీటిని గ్రైండర్‌లో వేసి రుబ్బుకున్నాం అనమాట. గ్రైండర్‌లో వేసి రుబ్బుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పొయ్యకూడదండి. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూనే ఈ జొన్న పిండిని రుబ్బుకోవాలండి. నీళ్లు ఎక్కువయ్యాయనుకోండి జొన్నపిండి జారయ్యి దోసలు రావన్నమాట. మనం ఈ పిండిలోకి మెంతులు వేయలేదు, మినపప్పు వేయలేదు, బియ్యం కూడా చాలా తక్కువ వేసాం కదండీ! దోసలు వస్తాయో రావో పెనానికి అతుక్కుపోతాయేమో అనుకున్నానండి. కానీ ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా దోసలు చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఈజీగా ఈ జొన్న దోసలు వేసుకొని తినేయచ్చండి. హెల్త్‌కి మంచిది, చేసుకోవడం కూడా ఈజీ కదండీ! అయితే జొన్నల ప్లేస్‌లో జొన్న పిండి వేసుకొని దోసలు చేస్తే ఎలా వస్తాయో నాకు తెలీదండి. ట్రై చేయలేదనమాట. ఇలాగ మెత్తగా రుబ్బుకున్న దోస పిండిని ఒక బాక్స్‌లో వేసుకొని మూత పెట్టుకొని తెల్లారి దోసలు వేసుకోవడమేనండి. ఈ జొన్న పిండి మెత్తగా అవ్వాలండి. అది చూసుకోవాలనమాట. నేను గ్రైండర్‌లో వేసినప్పుడే పిండితో పాటే ఉప్పు వేసి రుబ్బుకున్నానండి. అలా వేయకుండా తెల్లారి దోసలు వేసుకునేటప్పుడు ఉప్పు కలిపి దోసలు వేసుకున్నా పర్వాలేదండి. ఈ దోస పిండి మాత్రం మనకి మినపప్పుతో వేసుకున్నప్పుడు పల్చగా రేకుల్లా వస్తాయి కదండీ! అలా మాత్రం రాలేదు. కొంచెం మందంగానే వచ్చాయండి. అలా అని బాగా దిబ్బ రొట్టెల్లా కాదు. పేపర్ దోసల్లా రాకపోయినా దోసలు మాత్రం పల్చగానే వచ్చాయన్నమాట. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి. ఇలాగా దోసలు వేసుకొని నెయ్యితో అన్నా, నూనెతో అన్నా కాల్చుకొని మన ఇష్టమైన చట్నీతో తినొచ్చు. దీని కాంబినేషన్‌గా నేను హోటల్‌లో పెడతారు చూసారా టమాటా చట్నీ. కారంగా ఉండదు, పుల్లగా ఉండదు, నీళ్ళ నీళ్ళగా ఉంటుంది. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఆ చట్నీతో ట్రై చేశామండి. సూపర్‌గా ఉందన్నమాట. అదెలా చేయాలో చూద్దామా అండి? ఆ టమాటా చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిలే సరిపోతుందండి. ఇక్కడ నేను కారం కోసం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాననమాట. దానికోసమని ఇలాగ ఎండుమిరపకాయల్ని 4 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని, దాంతో పాటు ఒక స్పూన్ జీలకర్ర, ఇంకో 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా చేసుకొని, ఆ బాండీలో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత ఒక్క ఉల్లిపాయే వేసుకున్నాను. దాన్ని కూడా పెద్ద పెద్దగా ముక్కలుగా చేసుకొని, తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇక్కడ నేను 4 టమాటాలు తీసుకున్నాననమాట. దాంతో పాటు కొంచెం చింతపండు. ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే టమాటాలు కూడా ఊరికనే మగ్గిపోతాయి కదండీ! అందుకే ఉప్పు కూడా వేసుకొని మళ్ళోసారి కలుపుకొని ఇంకొంసేపు వీటిని మగ్గనివ్వాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రేకులు కూడా వేసుకొని దీనిలోనే మనం నీళ్లు పోసుకోవాలండి. ఇక్కడ నేను పావు లీటర్ నీళ్లు పోసాననమాట. నీళ్లు మీ ఇష్టం అండి. ఎన్ని నీళ్లు పోసుకున్నా అంటే మీరు టమాటా పచ్చడి ఎంత నీళ్ళలా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలనమాట. ఇక్కడ నేను సుమారు పావు లీటర్ నీళ్లు పోసానంటే పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగయ్యే వరకు మగ్గించుకొని అవి మెత్తగయ్యాక ఆ నీళ్ళలో నుండి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం మనం వేసినవన్నీ తీసేసి నీళ్ళ వరకు ఆ బాండీలో ఉంచుకోవాలండి. ఇలాగ తీసుకున్న ముక్కలన్నిటిని చల్లార్చుకోవాలనమాట. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆ బాండీలో నీళ్లున్నాయి చూసారా? ఆ నీళ్ళల్లో ఆ పేస్ట్ వేసుకొని మిక్సీ జార్ కూడా కొంచెం కడుక్కొని ఆ నీళ్లు కూడా పోసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఇంకొంసేపు మగ్గించుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం బెల్లం పొడి కూడా వేసుకొని కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే టమాటా పచ్చడి రెడీ అవుతుందండి. లాస్ట్‌లో దింపే ముందు కొంచెం కొత్తిమీర సన్నగా ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని దింపేసుకోవడమేనండి. ఇక్కడ మనం తాలింపు వేయాల్సిన పని కూడా లేదండి. కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు. వేసుకోకపోయినా చాలా బావుంటుందండి. చూసారా? హోటల్ స్టైల్‌లో టమాటా చట్నీ అండి.
ఇది నీళ్ళలా ఉన్న కారంగా ఉన్నట్టు ఉంటుంది, పుల్లగా ఉన్నట్టు ఉంటుంది, టేస్ట్‌గా ఉంటుందండి. ఈ టమాటా చట్నీ ఇడ్లీ, దోసల్లోకి దేనిలోకైనా బావుంటుందండి. ముఖ్యంగా జొన్న దోసల్లోకైతే ఇంకా బావుంటుందనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.